సోషల్ మీడియాలో దేవర మూవీ ఆయుధం ట్రెండ్ అవుతోంది. సాధారణంగా తమ సినిమాల్లో హీరో కోసం రాజమౌళి, బోయపాటి ప్రత్యేకంగా ఆయుధాలు డిజైన్ చేయిస్తూ ఉంటారు. వాళ్ళు తెరకెక్కించే భారీ యాక్షన్ సీన్స్కి భీకరమైన ఆయుధాలు మరింత ఎలివేషన్ ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళని ఫాలో అవుతున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. దేవరలో సేమ్ సింహాద్రి సీన్ రిపీట్ అవుతోంది. భారీ యాక్షన్ సీన్స్, పెద్ద పెద్ద ఆయుధాలు, ఈ మాట వినగానే రాజమౌళి, బోయపాటి లాంటి దర్శకులు గుర్తొస్తారు. మాస్ ఆడియన్స్ని ఎగ్జైట్ చేసే ఈ హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ని ఇప్పుడు కొరటాల కూడా ఫాలో అవుతున్నాడు. ఇందులో భాగంగా ఓ స్పెషల్ ఆయుధం హీరో చేతికిచ్చాడు. అప్పుడెప్పుడో సింహాద్రి మూవీలో భారీ యాక్షన్ సీన్లో థియేటర్లో గూస్ బంప్స్ తెప్పించిన ఎన్టీఆర్ ఆ తర్వాత మూవీస్లో ఆ రేంజ్ యాక్షన్ సీన్స్ మళ్ళీ పడలేదు. దేవరతో ఈ లోటు తీరిపోతుందట. 2 దశాబ్దాల తర్వాత దేవర మూవీలో సింహాద్రి రేంజ్లో ఆయుధం పట్టుకొని నరుకుడు మొదలుపెట్టాడు తారక్. దేవర కనిపించే ఆ 10 నిమిషాలు థియేటర్లు షేక్ అవ్వాల్సిందే అంటున్నారు మేకర్స్. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో 2003లో వచ్చిన సింహాద్రి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇండస్ట్రీ హిట్స్లో ఒకటిగా సింహాద్రి జక్కన్ డిజైన్ చేసిన ప్రత్యేక ఆయుధం సినిమాకే హైలైట్గా నిలిచింది. ఆ కత్తితో యంగ్ టైగర్ చేసిన విధ్వంసం సినిమాకే హైలైట్గా నిలిచింది. ఆ తర్వాత ఆ రేంజ్ నరుకుడు ఏ సినిమాల్లోనూ లేదు. మళ్ళీ దేవరలో అంతకు మించి అనేలా ఉందట. ఈ మూవీ కోసం స్పెషల్ ఆయుధాన్ని, కొడవలి కత్తిని డిజైన్ చేశారు డైరెక్టర్ కొరటాల శివ. దేవర యూనిట్ ప్రస్తుతం ఆయుధ పూజ అనే హై వోల్టేజ్ పార్ట్ను చిత్రీకరిస్తోంది. ఇందులో భాగంగా ఆయుధం ఫోటోని రిలీజ్ చేశారు. ప్రత్యేకంగా రూపొందించిన యూనిక్ పీస్ ఇది. ఆయుధ పూజ నుంచి క్షణాలు ఇప్పుడు ఢీతో స్ప్లాష్ అవుతున్నాయి అని దీనికి క్యాప్షన్ రాసుకొచ్చారు. పైగా దేవర మూవీలో 2వ పాత్ర ఎంట్రీ ప్రేక్షకులు సైతం ఊహించని రేంజ్లో ఉంటుందట. ఆయుధ పూజ యాక్షన్ సీక్వెన్స్తో ఈ పాత్ర ఎంట్రీ ఇస్తుందని, అక్కడ 10 నిమిషాల పాటు వచ్చే యాక్షన్ సీన్ థియేటర్లో ప్రేక్షకులు ఈలలు, గోలలతో దద్దరిల్లడం ఖాయమంటున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దేవరలో తారక్ పాత్ర ఏ రేంజ్లో ఊరమాస్గా ఉంటుందో. ఈ హడావిడి అంతా చూసి తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. దేవర ఆయుధం సింహాద్రి ఆయుధాన్ని మించి అని ఫిక్స్ అయిపోయారు. ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ పై కామెంట్స్ సంగతి పక్కన పెడితే 4వ సాంగ్ బీభత్సంగా ఉండబోతుందట. తారక్ జాన్వీ కపూర్ పై చిత్రీకరించిన డ్యూయట్ కమ్ డ్యాన్స్ నెంబర్గా ఉంటుందట. విజువల్ ఫీస్ట్గా ఈ డ్యాన్స్ నెంబర్ సాంగ్ని ఉండబోతోంది అనే మాట వినిపిస్తోంది. మూవీ ట్రైలర్ రిలీజ్లోపే సాంగ్స్ అన్నిటినీ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ఛాన్స్ ఉందట. మొత్తానికి దేవర బస్ ఓ రేంజ్లో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.